సర్కిల్ అండి, చూడండి ఫ్లెక్స్లు వేశారు. దీనివల్ల కొద్దిగా పోయే వెహికల్ చూసారా ఎంత ట్రాఫిక్ జామ్గా ఉందో. చూడండి ఒక ఫ్లెక్స్లు చూడండి చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఆ పక్క 4, మొత్తము 4 కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఫ్లెక్సీలు. సో ఈ ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని అందరూ కోరుకుంటారు. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ చూడండి. ఫ్లెక్స్లో ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు. నగరపాలక సంస్థ వారు అనుమతి లేనటువంటి ఈ యొక్క ఫ్లెక్సీల్ని వెంటనే తొలగించాల్సిందిగా స్థానికులు అందరూ కోరుకుంటున్నారు. చూడండి మీకు చూపిస్తాను. చూడండి మీకు సరౌండింగ్ వెహికల్ ఏ పక్కన చూస్తాం కూడా తెలియదు, అసలు ఎవరికి తెలియదు. చూడండి చుట్టూ మొత్తం పెట్టేశారు వీళ్ళు. ఎందుకు పెట్టారు అర్థం కావడం లేదు అసలు. పొరపాటున జరిగేదన్నా జరిగితే ఒక చిన్న విషయం, అది పెద్ద విషయం ఏందనుకోండి, రేపు 10 రూపాయలు జరిగిందనుకోండి, అప్పుడు స్పందిస్తారేమో. అప్పుడు కాదు స్పందించాల్సింది, ఇప్పుడు స్పందించండి. చూడండి ఏంది ఇదంతా దరిద్రము, ఏందండి ఇదంతా దరిద్రం ఇది. అయ్యయ్యయ్యయ్యా ఛీ. హలో బ్రదర్ ఇక్కడ ఫ్లెక్స్లు పెట్టారు కదా, ఇది దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఏం ఉపయోగాలండి, అటు నుంచి వచ్చేవాడికి ఇటు ఏం కనపడదు, ఇటు నుంచి వచ్చేవాడికి అటు ఏం కనపడదు. అసలే స్కూల్ బస్సెస్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి సిగ్నల్, ఇలాంటి సిగ్నల్ ఇంత ఎత్తున ఫ్లెక్సీలు పెడితే జరగడానికి సంఘటనలతో యాక్సిడెంట్ జరిగితే ఎవరు బాధ్యులు? ప్రతిసారి ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ సెంటర్ని ఓన్లీ ఫ్లెక్సీలకే వాడుకుంటున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి వాళ్ళకి ఏం లాభమో తెలియదు, కానీ విడిగా పర్మిషన్స్ ఇస్తున్నారు. స్థానికులకి ఇది చాలా ఇబ్బంది. ఎందుకంటే చూడండి, అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు నుంచి వచ్చే వాళ్ళకి అటు ఏమైనా వెహికల్స్ కనబడుతున్నాయా, ఎలా క్రాస్ చేస్తారు? ఇట్లా కదా యాక్సిడెంట్స్ అయ్యేది. ఎక్కువగా స్కూల్ బస్సెస్ తిరిగే ప్లేస్ ఇది. అసలు ఎంత కంజెస్టెడ్ ఏరియా, ఇలాంటి ఏరియాలో ఎందుకు పర్మిషన్స్ ఇస్తారు? రిపోర్టర్ కామెడీ శాస్త్రి, సూపర్ న్యూస్ తిరుపతి.